స్పీడ్ యుగం నడుస్తోంది. నేటి తరానికి సరిపోయేట్లుగా బుల్లెట్ స్పీడ్తో 6G దూసుకు వస్తోంది. 2030 కల్లా 6G సేవలు భారత్లో అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ 6G టెక్నాలజీ వల్ల ఉపయోగాలేంటి? భారత్ ఎదుగుదలలో ఎలాంటి పాత్ర పోషించనుంది? మేడ్ ఇన్ ఇండియాతో అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని చూస్తున్న భారతదేశం 6G నెట్వర్క్ను ముందుగా అందుబాటులోకి తేవాలని చూస్తోంది. ప్రపంచంలో అగ్రగామిగా ఎదగడానికి భారతదేశం 6G సాంకేతికతని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 2030 నాటికి 6G నెట్వర్క్ భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 కల్లా 6G టెలికాం నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు కూడా. అయితే 6G కోసం స్పెక్ట్రమ్ను విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలు టెలికాం కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. 6G నెట్వర్క్ కోసం లైసెన్స్ పొందిన మొబైల్ వినియోగం కోసం ప్రత్యేకంగా 6 GHz బ్యాండ్ యొక్క మొత్తం 1200 MHz ని వేలం వేయాలని రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రభుత్వాన్ని కోరాయి. వైఫై, ఇతర లైసెన్స్ లేని సేవల కోసం భాగాలను రిజర్వ్ చేయడం ద్వారా స్పెక్ట్రమ్ను విభజించడం భారతదేశ 6G ఆశయాలను దెబ్బతీస్తుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈ కంపెనీలు తెలిపాయి. స్పెక్ట్రమ్ సేవా ప్రాంతాలలో నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్లాక్ల కోసం బిడ్ చేసే ఆపరేటర్లకు వేలం వేస్తారు. విజేతలు బిడ్ మొత్తాన్ని చెల్లించి సాధారణంగా 20 సంవత్సరాలు స్థిర కాలానికి స్పెక్ట్రమ్ వినియోగ హక్కులను పొందుతారు. కాగా ప్రస్తుత ట్రాయ్ సంప్రదింపులు 6 GHz బ్యాండ్ను విభజించాలని ప్రతిపాదిస్తున్నాయి. అయితే 6G బ్యాండ్లో ఈ విభజనను టెలికాం ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశం మొబైల్ మొదటి ఇంటర్నెట్ దేశంగా పనిచేస్తుందనేది వారి ప్రధాన వాదన. చాలా మంది వినియోగదారులు ఫైబర్ బ్రాడ్బ్యాండ్ కంటే మొబైల్ నెట్వర్క్లపై ఆధారపడతారు. దీనివల్ల ప్రతి సెల్ టవర్పై భారీ ట్రాఫిక్ లోడ్లు ఉంటాయని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. లైసెన్స్ పొందిన ఉపయోగం కోసం మొత్తం 6 GHz బ్యాండ్ను కేటాయించడం వలన డేటా బదిలీని నిర్వహించగల బలమైన అధిక సామర్థ్యం గల 6G నెట్వర్క్లను నిర్మించడంలో సహాయపడుతుందని వారు వాదిస్తున్నారు. ఫైవ్ జీ నెట్వర్క్కు అడ్వాన్స్డ్ వెర్షన్గా రానున్న 6G నెట్వర్క్ 5G కంటే 1000 రెట్ల వేగంతో పనిచేస్తుంది. 5G నెట్వర్క్ సెకనుకు 10 GB వేగంతో పనిచేస్తే 6G సెకనుకు 1 TB వేగంతో పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల పరంగా 5G ఆపరేటర్లు 24 GHz నుంచి 66 GHz స్పెక్ట్రమ్ వేవ్లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. 6G టెక్నాలజీలో మాత్రం స్పెక్ట్రమ్ వేవ్లో 30 GHz నుంచి 300 GHz దాటి టెరాహెర్ట్జ్ల వరకు ఉపయోగించవచ్చు. ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, రిమోట్ హెల్త్ కేర్ వంటి సేవల్లో 5G నెట్వర్క్ కీలకంగా ఉండగా 6G ద్వారా ఈ సేవలు మరింత ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. 6G నెట్వర్క్ ద్వారా HD క్వాలిటీ కలిగిన 100 సినిమాలను 1 నిమిషంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కారులో లేదా విమానంలో ప్రయాణిస్తూ ఫోన్ ద్వారా వేరువేరు సాంకేతికతలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. 6G ద్వారా ఎంత దూరంలో ఉన్న డివైజ్లనైనా ఫోన్తో కంట్రోల్ చేయడంతో పాటు ఒకసారి అధిక సంఖ్యలో వేరువేరు గ్యాడ్జెట్లతో అనుసంధానం కావచ్చు. 6G నెట్వర్క్ వాస్తవిక ప్రపంచానికి, డిజిటల్ వరల్డ్కు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. .6G అంటే కేవలం వేగం మాత్రమే కాదు. AI ఆధారంగా పట్టణాలు, గ్రామాలు, ఇండోర్, అవుట్డోర్, భూమి, సముద్రం, ఆకాశం ఇలా అన్ని చోట్ల హైస్పీడ్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా 6Gని అభివృద్ధి చేస్తున్నారు. AI మెషిన్ లెర్నింగ్ నెట్వర్క్తో పూర్తిగా కలిసిపోయి ఆటోమేటెడ్, సమర్థవంతమైన నెట్వర్క్ నిర్వహణను అందించడం 6G ప్రత్యేకత. 6G ద్వారా 3 డైమెన్షనల్ హాలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి ఇమర్సివ్ అనుభవాలు సాధ్యమవుతాయి. మొత్తానికి 6G టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడంలో భారతదేశం చురుకుగా ముందుకు సాగుతోంది. విశ్వసనీయ భాగస్వామిగా భారత్కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు 6G వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు.